ఒక విధంగా చెప్పాలంటే ఆయన రోల్ సీనా మళ్ళీ ఆయన రోల్ ఏజెన్సీలో పవన్ కళ్యాణ్ గారు పర్యటన మొన్న కూడా అక్కడ ఏజెన్సీకి వెళ్ళారు. ఏంటి ఏజెన్సీ మీద ఈయన ఫోకస్? ఆ మంత్రిత్వం ఉంది కాబట్టి అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్కు మంత్రిత్వ శాఖ ఒకటి ఉంది, పర్యావరణ పరిరక్షణ అనేది ఒకటి ఉంది. మూడోది మీరు గమనిస్తే బీజేపీ అమిత్ షా కూడా నిన్న అక్కడికి వెళ్ళాడు. ఆ అడవుల్లోకి వెళ్ళి మావోయిస్టులకు కూడా విజ్ఞప్తి చేసి ఇవన్నీ చేశారు. అడవులను రక్షిస్తాను బిడ్డలని, డోలీల మోత నివారించడానికి చేస్తానని పవన్ కళ్యాణ్ ఇదివరకు మాట ఇచ్చారు. మీకు గుర్తు చేసుకోండి, 2019లోనూ మొన్న ఎన్నికల్లోనూ ఆయన 1-2 రోజులు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో గడిపి దానికి చాలా విస్తృతమైన ప్రచారం, ఆయన అక్కడ వాళ్ళతో ముఖాముఖి ఇదంతా. ఈ మధ్య మేము ఇదంతా లేకుండా చేస్తామన్నాక కూడా 1-2 అమ్మాయిలు చనిపోయారు. డోలీల దృశ్యం అన్నది ఇప్పటికి కూడా అక్కడ కనిపిస్తుంది. మొన్న నేను చేసిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఐఏఎస్ని అడిగితే అది చాలా సమస్య ఉంది, కానీ చెయ్యాలి, కనెక్టివిటీ ఇదంతా ఏం జరగడం లేదు అది. కాబట్టి పవన్ చెప్పిన 2 రోజులకే ఇక్కడ ఇలాంటి ఘటన జరిగిందని ఒక విమర్శ వచ్చింది అక్కడ. ఆయన ఇప్పుడు వెళ్ళి మరి ఏం చేస్తారు, తక్షణం ఏమి రక్షణ కల్పిస్తారు అనేది మనం చూడాల్సిందే. కానీ పరిస్థితి బాగాలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఇంకొక పెద్ద సమస్య ఏమంటే పవన్ చేయలేనిది అది కార్పొరేట్లు బాక్సింగ్ అని ఇంకోటి అని వాటిని తీసేసుకుంటున్నారు. వాటిని తీసుకున్నప్పుడు వీళ్ళు ఆశ్రయం లేకుండా పోతున్నారు. మరి ఆయన చివరికి ఏం ప్రకటన ఇస్తారు? ఆఖరికి వర్మ 170 అని ఒకటి ఉంటుంది కదా గిరిజన వాటికి కూడా రక్షణ లేకుండా పోతుందా అన్న స్థాయిలోకి వస్తే సమస్య ఆందోళన వ్యక్తమైన తర్వాత లోకేష్ చంద్రబాబు ప్రకటన చేశారు, మేము 170కి గట్టిగా కట్టుబడి ఉన్నాం, దాన్ని మేమేమి చేయమని. ఆ మాట అన్నారు. కానీ ఆ మేరకు ఇంకా ఒక శాసనమో ఒక బిల్లో ఏదో తేవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఇంత బహుముఖంగా ఉన్న ఈ ఏజెన్సీ సమస్యలకు డిప్యూటీ సీఎం గారు ఏమి పరిష్కారం చెప్తారు, అక్కడ ఏమేమి మాట్లాడతారు? ఉపాధి కల్పన కూడా డిఎస్సి పెట్టినప్పుడు కూడా ఆదివాసులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉంది, దాని ప్రకారం చేయమని ప్రత్యేకంగా జరపమని అడిగారు. ఆ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. అవి కనుక కల్పిస్తే ఆ ప్రాంతాలు బాగుపడతాయి. సో పవన్ కళ్యాణ్ అక్కడ రహదారులు, వైద్యం, ఇది ఈ డిఎస్సి ప్రత్యేక డిఎస్సి జరపడం, ఇవేమైనా చర్యలు తీసుకుంటారా మనం చూడాలి. సార్ షర్మిలపూర్ అసలు